చాలామంది టెంపరరీ దానికోసం విశ్వాసాన్ని పోగొట్టేసుకొని ఆ! అక్కడికిక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను పదే పదే చెప్తా ఉంటాను నేను. ఆ! ఆ సంఘంలో స్థానిక సంఘంలో పదే పదే చెప్పే విషయం ఇది. ఆ! భౌతిక సంబంధమైన స్వస్థతల కోసం అక్కడికిక్కడికి పరిగెట్టేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు విశ్వాసంలో బలంగా నిలిచుంటే ఆ! నీ జీవితంలోనే, నీ కుటుంబంలోనే అద్భుతాలు జరుగుతాయి. వాటి కోసం నువ్వు ఎక్కడికో పరిగెట్టవసరంలే. ఆ! అంతే కదమ్మా! వాక్యం అదే చెప్తుంది. విశ్వాసంలో నిలిచున్నాడు. అంతేగాని హిజ్కియా ఎక్కడికెళ్ళలే. ఆ! గోడ తట్టు ఉన్న చోట గోడ తట్టు ఇలాగేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఆ! పెద్దగా బాగు పదే పదే చెప్పి నాకు తీసుకొచ్చింది. ఆ! నిజంగానండి. ఎన్నో కూడుకుల్లో, ఎన్నో సందర్భాల్లో చెప్పాం. ఎక్కడికి పరిగెలెట్టకండమ్మా. మీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు మీరు. ఎవడో తైలం అమ్ముతాడు ప్రార్థన చేస్తున్నాడు వచ్చేయండి అయిపోతది బాగుపడిపోతాను పరిగెట్టేస్తాం. ఆ! ఎన్నో సార్లు ఎందుకు అంత విశ్వాసులాగా మనం ఉంటున్నామంటే వాక్యం తెలిసినోళ్ళు కూడా ఎందుకు పరిగెడుతున్నారు? బాధ అనిపిస్తా ఉంటది. వాక్యం ఏం చెప్తుంది? మనం ఏం చేస్తున్నామో ఆలోచించేయండి. అంటే మనలో విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా. మనకుండాలి ముందు విశ్వాసం. నువ్వు ఎవరి మీదో విశ్వాసం నుంచి వెళ్ళిపోతున్నావు చూసావా? అది మూఢ విశ్వాసం అవుతది. తెలుసండి? మనల్ని మనమే తగ్గించుకుంటాం విశ్వాసంలో మన స్థాయిని. నిజంగా కొంతమంది అపవాదిగాడు విశ్వాసంలో బలంగా ఉన్నవాళ్ళని కూడా రెచ్చగొడతా ఉంటాడు. వాళ్ళని చెదరగొడతాడు. వాళ్ళ విశ్వాసాన్ని భ్రమపరచడానికి "ఎళ్ళు అక్కడికెళ్ళు బాగుపడతావు. అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళని" ఆడు నేను దేశదిమ్మరోని చేసి తిప్పుతున్నాడు. నువ్వు వాడి వలలో చిక్కుని అక్కడిక్కడికెళ్ళి తెచ్చుకుంటున్నావు గానీ అయ్యిని నిజంగా విశ్వాసంలో బలంగా నిలబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. హిజ్కియా కూడా ఎక్కడికెళ్ళలేదు. ఆ! ఎవరు కంగారు పడలే. దేవుని యందు విశ్వాసం ఉంచారు నిజంగానే. సో, అట్టి విశ్వాసం మనం కూడా కొనసాగించుకోవాలండి. విశ్వాసానికంతా క్రీస్తే. క్రీస్తుని నువ్వు బలంగా విశ్వసించినప్పుడు ఇంక నువ్వు ఎక్కడికెళ్ళాలి? ఆ! ఎవరి మీదో విశ్వాసం ఉంచి నువ్వు ఎందుకు ఉంచుకుంటున్నావు? క్రీస్తునే కదా! కానీ మన విశ్వాసాలు పక్కదోవ పడి ఎక్కడెక్కడికో ఎళ్తున్నాం. ఏవేవో తెచ్చుకుంటున్నాం. ఆ! చూడండి అంటే అపవాదిగాడు మన విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు. ఆ! మనకి విశ్వాసం ఉంటే మనం కూడా అదే కామన్ మ్యాన్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా కూడా మనలాంటి మనిషే. యెహోషువ కూడా ఒక నరుడే. మనలాంటి మనిషే. మరి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగలేదా? మరి నీ ప్రార్థనలో నువ్వు చేస్తుంటే అద్భుతం జరగట్లేదంటే నీలో విశ్వాసం లేదు. అట్ ది సేమ్ టైమ్ పాపపు ఒప్పుకోలు యాకోబు అదే చెప్తున్నాడు. ఈ పాపాలను ఒకరికొకరు ఒప్పుకోండి. మీరు స్వస్థత పొందుకొనుటకు ఒకరినొకడు ప్రార్థన చేయండి. ఎందుకంటే నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమదే బహు బలము గలదే. అది పాపపు ఒప్పుకోలుండాలి. ఆ!